నమస్కారం. ఒక దేశం తన వివాహ చట్టాన్ని పూర్తిగా మార్చేసినప్పుడు ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. అప్పటికే పెళ్లి చేసుకున్న లక్షలాది మంది పరిస్థితేంటి? వాళ్ళ పెళ్లిళ్లు చెల్లుతాయా లేక రద్దయిపోతాయా? అవును. ఆ గందరగోళాన్ని నివారించే రహస్యం హిందూ వివాహ చట్టం చివరలో ఎవరూ పెద్దగా పట్టించుకోని 2 చిన్న సెక్షన్లలో దాగి ఉంది. ఈరోజు మనం 1955 నాటి హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 29, 30లలో ఉన్న ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. అవును. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే మనం ఎప్పుడూ ఒక చట్టంలోని మెయిన్ రూల్స్ గురించే మాట్లాడతాం. కానీ ఒక కొత్త సిస్టమ్ కట్టినప్పుడు పాతదాన్ని ఏం చెయ్యాలి? కరెక్ట్. ఆ ట్రాన్సిషన్ ఎలా మేనేజ్ చెయ్యాలి అన్నది చాలా క్లిష్టమైన సమస్య. ఈ సేవింగ్స్ మరియు రిపీల్స్ క్లాజ్లు అవి ఆ పరివర్తనకు వెన్నెముక లాంటివి. వారధులులాగా అన్నమాట. అవును. గందరగోళం లేకుండా, ప్రజల హక్కులకు భంగం కలగకుండా ఒక తరం నుంచి మరో తరానికి చట్టాన్ని తీసుకెళ్లే వారధులివి. సరే, మనం ఈ రహస్యాన్ని ఛేదించే ముందు శ్రోతల కోసం ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ అవసరం. అసలు ఈ 1955 చట్టం ఎందుకొచ్చింది? దాని ముఖ్య ఉద్దేశ్యమేంటంటారు? ఇది హిందూ వివాహ చట్టాన్ని సవరించి మరియు క్రోఢీకరించడం అని చెప్తుంది. అవును. వినడానికి చాలా టెక్నికల్గా ఉంది. సింపుల్గా చెప్పాలంటే దీని అర్థమేమిటి? సింపుల్గా చెప్పాలంటే 1955కు ముందు హిందూ వివాహానికి ఒక సింగిల్ రూల్ బుక్ లేదు. ఓహో. నియమాలు ప్రాంతాన్ని బట్టి, కులాన్ని బట్టి, ఒక్కోసారి కుటుంబాన్ని బట్టి కూడా మారిపోయేవి. కొన్ని స్మృతుల ఆధారంగా, కొన్ని ఆచారాల ఆధారంగా, మరికొన్ని బ్రిటిష్ కోర్టుల తీర్పుల ఆధారంగా నడిచేవి. క్రోఢీకరించడం అంటే ఈ చెల్లాచెదురుగా ఉన్న నియమాలన్నింటినీ ఒక చోట చేర్చి ఒకే గొడుగు కిందకి తేవడం. అంతే, భారతదేశంలోని హిందువులందరికీ వర్తించేలా ఒక స్పష్టమైన ఏకీకృత చట్టాన్ని తయారుచేయడమన్నమాట. అంటే అందరికీ ఒకే ఆట నియమాలు సెట్ చేశారన్నమాట. సెక్షన్ 5లో చెప్పినట్లుగా పెళ్లికి కొన్ని షరతులు పెట్టారు. అవును. ఇద్దరికీ అప్పటికే పెళ్ళయి ఉండకూడదు, వయసు పరిమితులు, నిషిద్ధ సంబంధాలుండకూడదు, ఇలాంటివి. కరెక్ట్. ఇది ఒక కొత్త చట్టపరమైన ప్రపంచం. మరి ఈ కొత్త రూల్ బుక్ వచ్చినప్పుడు పాత ఆట ఆడిన వాళ్ల పరిస్థితేంటి? ఇక్కడే సెక్షన్ 29 రంగప్రవేశం చేస్తుంది కదా? ఖచ్చితంగా. సెక్షన్ 29 అనేది ఒక రక్షణ కవచం లాంటిది. దాని మొదటి ఉపసెక్షన్ చాలా స్పష్టంగా చెబుతుంది. ఈ చట్టం అమలులోకి రాకముందు జరిగిన ఒక హిందూ వివాహం అప్పటి నియమాల ప్రకారం చెల్లుబాటు అయితే అది చెల్లుబాటులోనే ఉంటుంది. ఈ చట్టంలోని కొత్త నియమాల వల్ల అది చెల్లనిదిగా మారదు. అంటే ఇది ఒక టైం మెషీన్ క్లాజ్ లాంటిదన్నమాట. మంచి పోలికది. ఈ చట్టం గతాన్ని మార్చడానికి ప్రయత్నించదు. 1955 మే 18కి ముందు జరిగిన వాటిని ఆ కాలపు నియమాలతోనే చూస్తుంది. అంతే. ఆ తరువాత జరిగిన వాటికి మాత్రమే ఈ కొత్త రూల్ బుక్ వర్తిస్తుంది. సరైన పోలిక. ఇది లేకపోతే ఏం జరిగేదో ఒక్కసారి ఊహించండి. గందరగోళం. అయితే ఇక్కడే నాకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తోంది. ఈ సెక్షన్ 29(1)లో ప్రత్యేకంగా ఒకే గోత్రం లేదా ప్రవరకి చెందినవారు అని ప్రస్తావించారు. అవును. ఒకవైపు ఆధునిక ఏకీకృత నియమాలను తెస్తూనే మరోవైపు ఒకే గోత్రంలో జరిగిన వివాహాల లాంటి సాంప్రదాయిక పద్ధతులను ఎందుకు గౌరవించారు? ఇది ఒక రాజీనా లేక చట్టసభ సభ్యుల దూరదృష్టినా? ఇది చాలా లోతైన ప్రశ్న. నా అభిప్రాయం ప్రకారం ఇది రాజీ మరియు దూరదృష్టి రెండింటి కలయిక. అప్పటి చట్టసభ సభ్యులకు తెలుసు, సామాజిక సంస్కరణ అనేది ఒక స్విచ్ వేసినట్లు జరగదని. నిజమే. ఒకే గోత్ర వివాహాలు కొన్ని ప్రాంతాలలో, కొన్ని వర్గాలలో ఆమోదయోగ్యం కాకపోవచ్చు. కాని చాలా చోట్ల అవి ఆచారంలో ఉన్నాయి. వాటిని ఒక్క కలంపోటుతో రద్దు చేస్తే అది ప్రజల జీవితాలను చిన్నభిన్నం చేస్తుంది. కాబట్టి వారు ఒక మధ్యమార్గాన్ని ఎంచుకున్నారు. గతాన్ని గౌరవిద్దాం, కాని భవిష్యత్తుకు కొత్త నియమాలు పెడదాం. పాత వివాహాలను కాపాడటం ద్వారా వాళ్లు కొత్త చట్టానికి సామాజిక ఆమోదాన్ని కూడా సంపాదించారు. ఓకే, పాత వివాహాలు సురక్షితం. ఇది చాలా పెద్ద ఉపశమనం. కానీ వివాహంతో పాటు విడాకులు కూడా ఒక భాగమే కదా? అవును. కొన్ని సమాజాలలో వారి సొంత విడాకుల పద్ధతులుండేవి. మరి ఈ కొత్త చట్టం వాటిని రద్దు చేసిందా లేక వాటికి రక్షణ కల్పించిందా? అదే సెక్షన్ 29(2) చెబుతుందనుకుంటా. అవును, సెక్షన్ 29(2) అదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. చూడండి, ఈ చట్టం సెక్షన్ 13 కింద విడాకులకు క్రూరత్వం, పరిత్యాగం వంటి కొన్ని నిర్దిష్ట కారణాలను చెప్పింది. కాని అంతకు ముందే కొన్ని వర్గాలలో ఆచారబద్ధంగా విడాకులు తీసుకునే పద్ధతులున్నాయి. ఉదాహరణకు ఈశాన్య భారతదేశంలోని ఒక గిరిజన సమాజంలో వాళ్ల ఆచారం ప్రకారం
గ్రామ పెద్దల ముందు ఒక ప్రత్యేకమైన కర్మ చేస్తే విడాకులు మంజూరవుతాయి అనుకుందాం. ఈ కొత్త చట్టం వచ్చి, లేదు మీరు కోర్టుకు వెళ్లి క్రూరత్వం నిరూపిస్తేనే విడాకులు అని చెప్పలేదు. ఓ, వాళ్ళ ఆచారాన్ని గౌరవించింది. ఎగ్జాక్ట్లీ. మీకు మీ ఆచారం ద్వారా లభించిన విడాకుల హక్కు అలాగే కొనసాగుతుంది అని ఈ సెక్షన్ భరోసా ఇచ్చింది. అయితే ఇది కొంచెం ప్రమాదకరం కాదా? అంటే కొన్ని ఆచారాలు మహిళలకు వ్యతిరేకంగా, వివక్షాపూరితంగా ఉండవచ్చు. మంచి పాయింట్. వాటన్నిటినీ కాపాడటమంటే పురోగతిని అడ్డుకున్నట్లే కదా. మీరడిగింది మంచి పాయింట్. ఇక్కడ చట్టం ఒక సమతుల్యతను పాటించడానికి ప్రయత్నించింది. ఆచారం ద్వారా వచ్చే హక్కును కాపాడింది. కాని ఆ ఆచారం పబ్లిక్ పాలసీకి లేదా నైతికతకు విరుద్ధంగా ఉండకూడదని న్యాయస్థానాలు చాలాసార్లు స్పష్టం చేశాయి. అంటే ఒక ఫిల్టర్ ఉందన్నమాట. అవును. ఒక ఆచారం చాలా అన్యాయంగా, అమానవీయంగా ఉంటే కోర్టులు దానిని గుర్తించవు. కాబట్టి ఇది అన్ని ఆచారాలకు గుడ్డిగా ఇచ్చిన లైసెన్స్ కాదు. ఇది స్థానిక సంప్రదాయాలకు విలువ ఇస్తూనే వాటిని రాజ్యాంగ పరిధిలో ఉంచే ప్రయత్నం. అర్థమైంది. ఇక సెక్షన్ 29(3) అప్పటికే కోర్టులలో నడుస్తున్న కేసుల గురించి మాట్లాడుతుంది. 1955లో ఈ చట్టం వచ్చినప్పుడు అప్పటికే పెండింగ్లో ఉన్న కేసుల సంగతేంటి? ఇది కూడా స్థిరత్వానికి సంబంధించిందే. ఒక కొత్త చట్టం వచ్చింది కదా అని అప్పటికే కోర్టులలో నడుస్తున్న కేసులను మధ్యలో ఆపివేయరు. ఓకే. ఆ కేసులు ఏ పాత చట్టాల కింద మొదలయ్యాయో వాటి ప్రకారమే కొనసాగుతాయి, తీర్పు ఇవ్వబడతాయి. కాని అది అన్యాయం కాదా? కొత్త చట్టం మెరుగైనది అని ప్రభుత్వం భావిస్తే దాని ప్రయోజనం అప్పటికే కేసులలో ఉన్నవారికెందుకు వర్తించకూడదు? ఇది కొంచెం విచిత్రంగా అనిపించడం లేదా? ఇది న్యాయశాస్త్రంలో ఒక ప్రాథమిక సూత్రంపై ఆధారపడి ఉంటుంది. దాన్ని నాన్ రెట్రోస్పెక్టివ్ అప్లికేషన్ ఆఫ్ లా అంటారు. అంటే చట్టానికి భూతకాలం నుండి ప్రభావం ఉండదు. మీరొక ఆట మొదలుపెట్టినప్పుడు ఉన్న నియమాలతోనే ఆ ఆటను ముగించాలి. అర్థమైంది. మధ్యలో నియమాలు మార్చడం సరికాదు. ఇది రెండు పార్టీలకు న్యాయం చేస్తుంది. ఒకవేళ కొత్త చట్టం పాత కేసులకు వర్తింపచేస్తే అప్పటికే సంవత్సరాల తరబడి వాదనలు జరిపిన వారికి అది తీవ్రమైన అన్యాయమవుతుంది. వాళ్ల వ్యూహాలు, సాక్ష్యాలు అన్నీ నిరుపయోగమవుతాయి. ఓకే, ఆ లాజిక్ అర్థమైంది. ఇక చివరిగా సెక్షన్ 29(4) ప్రత్యేక వివాహ చట్టం 1954 గురించి చెప్తుంది. హిందూ వివాహ చట్టంలో దీని ప్రస్తావన ఎందుకు? ఇది కేవలం ఒక స్పష్టత కోసం. ప్రత్యేక వివాహ చట్టమనేది ఒక లౌకిక చట్టం. అంటే ఒక సెక్యులర్ లా. దాని కింద ఏ మతానికి చెందిన వారైనా వివాహం చేసుకోవచ్చు. ఒకవేళ ఇద్దరు హిందువులు ఆ చట్టం కింద రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్లకు హిందూ వివాహ చట్టం వర్తించదు. ఓకే, స్పెషల్ మ్యారేజ్ యాక్టే వర్తిస్తుంది. అంటే ఈ రెండు వేర్వేరు రైలు పట్టాల్లాంటివి ఒకదానితో ఒకటి కలవవు. ఈ విషయంపై భవిష్యత్తులో ఎలాంటి గందరగోళం రాకుండా ఉండటానికి ఈ నిబంధనను చేర్చారు. అద్భుతం. సెక్షన్ 29 అనేది గతాన్ని ఎంత జాగ్రత్తగా, గౌరవంగా హ్యాండిల్ చేసిందో అర్థమైంది. ఇప్పుడు అందరూ మరిచిపోయిన సెక్షన్ 30 దగ్గరకు వద్దాం. చట్టపుస్తకంలో చూస్తే అక్కడ కేవలం రద్దు చేయబడింది అనుంటుంది. అవును. అంటే సెక్షన్ 30 ఇప్పుడు ఒక దెయ్యం సెక్షన్ అన్నమాట. అది ఒకప్పుడు ఉండేది, చాలా ముఖ్యమైన పని చేసింది, తాని ఇప్పుడు మనకు కనిపించదు. దాని ప్రభావం మాత్రమే మిగిలింది. అసలక్కడ ఏముండేది? దెయ్యం సెక్షన్ అనే పోలిక బాగుంది. నిజమే, అదిప్పుడు లేదు. మొదట్లో సెక్షన్ 30లో ఒక జాబితా ఉండేది. ఈ కొత్త జాతీయ చట్టం వచ్చినందువల్ల ఏ పాత రాష్ట్ర చట్టాలు రద్దు చేయబడుతున్నాయో ఆ జాబితా స్పష్టంగా చెప్పేది. అంటే ఏ చట్టాలు రద్దు అయ్యాయో లిస్ట్ చేసిందా? అవును. ఉదాహరణకు వగాస్ హిందూ బిగమీ ప్రివెన్షన్ యాక్ట్ 1949 లేదా బాంబే ప్రివెన్షన్ ఆఫ్ హిందూ బిగమస్ మ్యారేజెస్ యాక్ట్ 1946 ఇలాంటివి ఉండేవి. వాటన్నిటినీ ఈ 1955 చట్టం రద్దు చేసింది. ఆ రద్దుల జాబితాయే సెక్షన్ 30. మరి దాని పనైపోయాక ఎందుకు తీసేశారు? అలా వదిలేయచ్చు కదా. దానికొక మంచి కారణముంది. చట్టాన్ని వీలైనంత స్పష్టంగా, సంక్షిప్తంగా ఉంచాలి. ఒకసారి పాత చట్టాలు రద్దయిపోయాక ఆ రద్దుల జాబితాకు ఇక ప్రాముఖ్యత ఉండదు. అది కేవలం చారిత్రక సమాచారం మాత్రమే. అవును కదా. చట్టాన్ని చదివే న్యాయవాదులకు, న్యాయమూర్తులకు అనవసరమైన సమాచారం అడ్డుగా ఉండకూడదు. అందుకే పార్లమెంట్ ఎప్పటికప్పుడు రిపీలింగ్ అండ్ అమెండింగ్ యాక్ట్స్ తీసుకొస్తుంది. వాటి ద్వారా ఇలాంటి కాలం చెల్లిన అనవసరమైన భాగాలను చట్టం నుండి తొలగిస్తారు. అంటే
ఒక భవనం కట్టాక దానికి సపోర్టుగా వాడిన కర్రలను అంటే స్కాఫోల్డింగ్ను తీసేసినట్లు అన్నమాట. సరిగ్గా చెప్పారు. ఆ సపోర్టు మొదట్లో చాలా అవసరం, కాని భవనం నిలబడ్డాక అది అడ్డం మాత్రమే. అంతే. అంటే చట్టం తనలో తానే ఒక సెల్ఫ్ క్లీనింగ్ మెకానిజంను కలిగి ఉంటుంది. ఇది నా కొత్త విషయం. అంటే చట్టాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసే ఒక వ్యవస్థ కూడా దాని నిర్మాణంలోనే భాగమా? ఖచ్చితంగా. ఇది చట్ట రూపకల్పనలో ఒక ముఖ్యమైన భాగం. చట్టమనేది ఒక జీవనది లాంటిది. అది నిరంతరం ప్రవహిస్తూ, మారుతూ ఉండాలి. కాలం చెల్లిన భాగాలను తొలగించడం ద్వారా చట్టం సమకాలీనంగా, ఉపయోగకరంగా ఉంటుంది. సెక్షన్ 30 ఇప్పుడు లేకపోయినా అది చేసిన పని చాలా కీలకమైనదే. అది పాత చట్టాల స్థానంలో కొత్త చట్టం పూర్తిగా ఎలాంటి అడ్డంకులు లేకుండా నిలబడటానికి మార్గం సుగమం చేసింది. అయితే ఈ మొత్తం చర్చ నుండి మనం నేర్చుకోవాల్సిందేంటి? ఒక చట్టంలోని మొదటి సెక్షన్లెంత ముఖ్యమో చివరి సెక్షన్లు కూడా అంతే ముఖ్యమనిపిస్తోంది. అవును. అవి ఒక చట్టం యొక్క పుట్టుక, దాని గతం మరియు భవిష్యత్తుల మధ్య సంబంధాన్ని నిర్వచిస్తాయి. మీరు చెప్పింది అక్షరాల నిజం. సెక్షన్ 29 ఒక వారధి అయితే, సెక్షన్ 30 ఒక గేటును మూసివేయడం లాంటిది. ఓ బాగుందా పోలిక. సెక్షన్ 29 పాత హక్కులను, వివాహాలను, కేసులను కొత్త సెకన్లోకి సురక్షితంగా తీసుకువస్తుంది. సెక్షన్ 30 పాత చట్టాల తలుపును మూసివేసి, కొత్త చట్టం మాత్రమే అమల్లో ఉండేలా చూస్తుంది. ఈ రెండూ కలిసి ఒక పాత న్యాయ వ్యవస్థ నుండి కొత్తదానికి మారేటప్పుడు ఏర్పడే ప్రకంపనల నుండి సమాజాన్ని కాపాడతాయి. ఈ లోతైన విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయాలను ఒకసారి క్లుప్తంగా చూద్దాం. తప్పకుండా. మొదటిది 1950 హిందూ వివాహ చట్టం దేశవ్యాప్తంగా హిందువుల కోసం వివాహ నియమాలను ఏకీకృతం చేసింది. రైట్. రెండోవది సెక్షన్ 29 ఒక టైం మెషీన్ లా పనిచేస్తుంది. ఇది 1950కు ముందు జరిగిన వివాహాలను అప్పటి నియమాల ప్రకారం చెల్లుబాటు అయితే వాటిని కాపాడుతుంది. ముఖ్యంగా ఒకే గోత్ర వివాహాల లాంటి వాటిని. అవును, వాటికి రక్షణ కల్పించి సామాజిక స్థిరత్వాన్ని ఇచ్చింది. మూడవది, ఈ చట్టం కొత్త విడాకుల మార్గాలను ఇస్తూనే కొన్ని సమాజాలలో ఆచారం ప్రకారమున్న విడాకుల హక్కును కూడా గౌరవించింది. అలాగే పాత చట్టాల కింద నడుస్తున్న కేసులకు ఎలాంటి ఆటంకం కలిగించలేదు. ఓకే. నాలుగవది, సెక్షన్ 30 ఇప్పుడు కనిపించకపోయినా మొదట్లో పాత రాష్ట్ర చట్టాలను రద్దు చేసి కొత్త జాతీయ చట్టానికి మార్గం సుగమం చేసిన ఒక ముఖ్యమైన గేట్ కీపర్ అది. దాని పని పూర్తయ్యాక దాన్ని తొలగించారు. అంతే. చివరగా మొత్తం మీద ఈ సెక్షన్లు ఒక పెద్ద సామాజిక మార్పును చట్టం ద్వారా తీసుకొస్తున్నప్పుడు గతాన్ని గౌరవిస్తూ ప్రజల జీవితాలలో స్థిరత్వాన్ని కాపాడటానికి చట్టసభ సభ్యులు ఎంత జాగ్రత్త వహిస్తారో చూపిస్తాయి. ఈ సేవింగ్స్ క్లాజులు దాదాపు అన్ని పెద్ద చట్టాలలో ఉంటాయి, కానీ మనం వాటి గురించి పెద్దగా ఆలోచించం. ఈరోజు మన చర్చ ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది. మనం భవిష్యత్తు కోసం కొత్త నియమాలను సృష్టించినప్పుడు గతాన్ని ఎంతవరకు కాపాడాలి, ఎంతవరకు వదిలేయాలి? పురోగతికి మరియు పాత సంప్రదాయాలను గౌరవించడానికి మధ్య ఆ గీతని ఎక్కడ గీయాలి? ఇది బహుశా ప్రతి తరం సమాజం తనను తాను వేసుకోవాల్సిన ప్రశ్న. ఇది ఆలోచించాల్సిన విషయం.